BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. కమెంట్ బాక్స్ లో ఒక ప్రశ్న, ఉమ్, ఆ ప్రశ్న నన్ను కొంచెం డిఫరెంట్ గా కదిలించింది. ఆ, అది మీ ముందు పెట్టాలనుకుంటున్నామ్మా. ఉమ్, ఇంట్లో మగాడు పట్టించుకోవట్లేదని లేదా భర్త పట్టించుకోవట్లేదని ఆ స్త్రీ వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం, వేరే మగాళ్ళతో సంబంధం పెట్టుకోవడం తప్ప? ఎందుకు తప్పవుతుంది? తప్పనిసరిగా తప్పమ్మా. అందులో మొహమాటం ఏం లేదు. మరి పట్టించుకోవటం లేదంటే ఏ దృష్టితో? ఉహుం, ఇంటిని పట్టించుకోవట్లేదా? ఉహుం, పిల్లల్ని పట్టించుకోవటం లేదా? ఇంటి వ్యవహారాలు పట్టించుకోవటం లేదా? నిన్ను పట్టించుకోవటం లేదా? నీ సరదాలు, నీ ఇష్టానిష్టాలు పట్టించుకోవట్లేదా? ఉహుం. ఏది? ఎన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో. ఎన్నో ఉంటాయి కదా. ఉమ్, వీటన్నిటి గురించి మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. నన్ను సినిమాకి అడిగినప్పుడల్లా తీసుకెళ్ళలేదు గనక నన్ను పట్టించుకోవటం లేదు అనుకోవడం ఒకటి మరి కదా. ఉమ్, ఇంటి బాధ్యత పట్టించుకోవటం లేదు, వస్తువులు ఉన్నాయో లేదో తెలియటం లేదు, సమయానికి వచ్చి కూర్చుంటాడు, పిల్లలకి తనకు వండి పెట్టాల్సిన బాధ్యత నా నెత్తినే ఉంది, అస్సలు పట్టించుకోవటం లేదు ఉమ్, అనేది ఒకటి. ఉమ్. మరి దీనివల్ల ఇలాంటి పక్క చూపులు చూస్తారంటారా స్త్రీలు, అమ్మాయిలు, లేడీస్ హూఆర్ ఈ ఇంటి ఈ వ్యవహారానికి చూడరు కానీ తన కోరికలు తీర్చట్లేదు అన్నప్పుడు మాత్రం చేసేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఒకప్పుడు ఉండేవి కాదు. ఈ మధ్య కాలంలో పేపర్ చూసినా, అమ్మా. యూట్యూబ్ చూసినా, ఉమ్, యూట్యూబ్ పోనీ అతిశయోక్తి అబద్ధాలు అని అనుకుందాం, మరి కానీ టీవీలో ప్రోగ్రాముల్లో కూడా కనపడుతున్నాయి కదా. అదే కొన్ని ఛానల్స్ చిన్న వాటికి కొన్ని ఛానల్స్ వేరే అపోహలుగా కొంచెం ఉన్న దాన్ని పెద్దవి చేసి చెప్పిన స్టాండర్డ్ అనుకుని సత్యమైతే తప్ప ప్రచారం చేయని ఛానల్స్ లో కూడా ఇటువంటి వార్తలు కొన్ని వింటున్నాం ఉమ్, కదా. అమ్మా. వారికి శిక్ష పడిన సంగతులు కూడా చూస్తున్నాం. అవునండి. ఇటు రెండు పక్కలా ఉంది. ఉమ్, ఇటు మగవాళ్ళు ఇతరులతో తిరగడము ఉంది, ఉమ్, ఆడవాళ్ళు కూడా ఈ మధ్య మేమేం తక్కువ అన్నట్టు ఉమ్, వీళ్ళు కూడా కొంచెం విచ్చలవిడి ప్రవర్తనగా కనపడుతూ ఉందమ్మా. అమ్మా. మగవాళ్ళు తిరగడం ఎంత తప్పో ఆడవాళ్ళు కూడా అలా తిరగడం అంతే తప్పు. ఇద్దరికీ ఒకటే లెక్క చెప్తుంది మన సనాతన ధర్మం. అమ్మా. పురుషుడు పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకోవడం చాలా దోషంగా చెప్పబడింది. ఉమ్, స్త్రీ కూడా పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకోవడం అంతే దోషం. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎక్కువ దోషం. ఉమ్. అంటే దీనికి ఇలా పక్క చూపులు చూడడానికి కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం స్పాన్ పడుతుందమ్మా. ఓవర్ నైట్ లేకపోతే వారం రోజులకో 2 వారాలకో ఆ పెళ్ళైన ఆ రిలేషన్ అయితే ఎవరు పాడు చేసుకోవాలన్నది. ఇంకా పిల్లలు ఉంటే మాత్రం ఆ ప్రెషర్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది కదమ్మా. ఉంటుంది. కానీ అది పిల్లల్ని కూడా సరి చంపిన చేసుకోకూడదు. వాళ్ళని చూస్తున్నాం కదా ఈ అబ్బో, మధ్య. సర్లేండి. నన్ను ఒక పిల్లలని కుర్రాడు చంపడం ఏదో అప్పుడప్పుడు వాళ్ళకి కొన్ని తెలిసిన కుటుంబాల్లో పిల్లలు కొన్ని సమస్యలు వస్తే మాట్లాడుతున్నప్పుడు ఆ కుర్రాడు నాతో ఒక మాట అన్నాడు. ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ ఏమిటండి అమ్మమ్మ గారు, ఉమ్, కొడుకునిను భర్తని చంపే ఆడవాళ్ళు ఉన్నారు, భార్యని పిల్లల్ని చంపే మగవాళ్ళు ఉన్నారు, కుటుంబం ఏమిటి, రిలేషన్షిప్ ఏమిటి అని అడిగాడు నన్ను. నాన్న అవి ఎక్సెప్షనల్ కేసెస్. అప్పుడప్పుడు మనం పల్లీలు తింటూ ఉంటే అన్నీ బాగుంటాయి, మన చిట్ట చివరి తిన్న పల్లీ గింజ మాత్రం చేదొస్తుంది, పుచ్చుదొస్తుంది. అంచేత మొత్తం పల్లీల్ని తప్ప దోషిస్తే. అనలేం కదా. ఉమ్, ఏదో దోసకాయలని తెస్తే ఒక దాంట్లో చేదు ఉంటుంది, ఏవో వస్తువులు తెస్తే ఒకటి పాడవుతుంది. ఉమ్, అలా పాడైన వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు అని ఏదో ఆ పిల్లాడికి బుర్రకెక్కడానికి, అంటే అబౌట్ టీనేజర్ అనమాట. ఉమ్. ఎందుకో ఇంకా టీనేజ్ మనస్తత్వం పోలా. మరి అది చెప్పినప్పుడు ఎలా పోతుందమ్మా ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కంటిన్యూస్ గా మనం మనసులు చూస్తూ పైగా ఉంటే? అన్నాడు ఆ కుర్రాడే నాతో అన్న మాట ఏంటంటే, మేము ప్రశాంతంగా ఉండమంటే ఎట్లా ఉంటాం, మమ్మల్ని అమ్మగాని నాన్నగాని ఒక్క మాట అంటే మాకు ఇవన్నీ వచ్చేస్తాయి, మా అమ్మ నాన్న మాకు శత్రువులు, ఎవరు చంపుతారో తెలియదు అన్న భయం వేస్తుంది అంటున్నాడు. ఉమ్, అంటే అవి నమ్మద్దు నాన్న, ఇన్ని కోట్లల్లో ఒకటి చెప్పాను కదా, ఒక బస్తాడు పల్లీల్లో ఒక్కటి చేదో పుచ్చో ఉంటే మొత్తం చేదు అనలేం కదా, దాన్ని ఉదాహరణగా తీసుకోలేము. అట్లాంటి వాటిని పక్కకు పడేయాలి. అది నాకే వస్తే అన్నాడు. నీకు రాదు అని అనుకో, వస్తే కూడా దాన్ని మేనేజ్ చేయడం చూసుకో, చేదుగా ఉంటే ఉమ్మేయి, ఆ తర్వాత ఇంకో 2 మంచివి తిను, మంచిగా ఉన్న దగ్గర పెట్టుకుని ఆఖరణ తింటానని ఉంచుకోండి బాగున్నవి, అప్పుడు నోరు చేదు ఉండదు అని చెప్పాం. ఉమ్, అంటే ఏదో పిల్లలకు గనక అట్లా చెప్పాం. కానీ వ్యక్తత వచ్చి సంసారాలు చేసుకుంటూ పిల్లల్ని కని కుటుంబ బాధ్యత ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా తప్పేనమ్మా ఇది. yes. అయితే మగవాళ్ళు చేసే బయటపడే అవకాశాలు తక్కువ ఉంటున్నాయి, ఆడవాళ్ళు చేస్తే ఇంతది కూడా బయటపడుతున్నాం. మరి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ
సంతానం మంచిది కావాలన్నా, ఉమ్, వాళ్ళు ఉన్నటువంటి సంతానం అభివృద్ధిలోకి రావాలన్నా ఉమ్, తప్పనిసరిగా ఒక రకమైనటువంటి శీలంతో కూడుకున్న ప్రవర్తన కలిగి ఉండాలమ్మా. అందులో అనుమానం లేదు. ఉమ్. పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు? మరి అది కదా పాయింట్. అంత ఈజీగా నీ అభిప్రాయం మారిపోతే కొన్ని ఏళ్లుగా కలిసి ఉన్న భర్త మీదో భార్య మీదో వాడు పట్టించుకోవట్లేదనో తను పట్టించుకోవట్లేదని అభిప్రాయం మారిపోయి ఇంకొకరి మీద వస్తే అది మాత్రం ఎంతవరకు స్టేబుల్ ఉంటుందో. అలాంటి కథలు మనం ప్రముఖుల విషయాలే చూస్తున్నాం కదా. మరే ఇన్ఫిడెలిటీ అనేది ఎలా ఉంటుందో, ఒకళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత రెండో అక్కడి నుంచి కూడా మారి మూడో దానికి నాలుగో దానికి వెళ్ళడానికి అసలు సమస్యే ఉండదు. మొదటి దాని దగ్గర పట్టు అనేది ఉండాలి. మరి ఆ ఒక్క సంబంధం దగ్గర నువ్వు తెంచుకోగలిగిన తర్వాత రెండోది మూడోది ఎంత ఉంటాయి? ఉండవు కదా. పట్టుబడితే అల్లరి ఆగం, జీవితం ఉండదు. పట్టుబడకపోతే కూడా ఎప్పుడో ఒకప్పుడు నీ గిల్ట్ నిన్ను బాధ పెట్టదా? మరి అపరాధ భావన ఉండదా మనస్సులో? 100%. అది ఉండగా ఎలా బతుకుతారు? దాన్ని ఓవర్కమ్ చేయడానికి రకరకాల తాపత్రయాలు పడతారు కదా. లోపల ఎప్పుడైతే అపరాధ భావన అంటారు, గిల్టీ కాన్షియస్ ఉంటుందో దాన్ని పోగొట్టుకోవడానికి చాలా తిక్క వేషాలన్నీ వేస్తారు. ఇలాంటి వాళ్ళని చూస్తే పాపం పిల్లలు ఏమైపోతారు అనిపిస్తుంది. ఇప్పుడు అదే నేను కుర్రాడితో మాట్లాడానని చెప్పాను కదా, ఎంత బాధపడుతున్నాడంటే ఆ పిల్లాన్ని మళ్ళీ నార్మల్ గా తీసుకురావడానికి కొన్ని వందల గంటలు నేను వెచ్చించాల్సి వచ్చింది. అప్పుడప్పుడు మీరు ఎంత సంజాయిస్తున్నా మీ మనసులో కొంచెమైనా మీకు కూడా అనిపించి ఉండుంటది కదా, మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు అనిపించదమ్మా? నా మనసు నొచ్చుకోకుండా ఎలా ఉంటుంది? నా సాటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ముక్కు మొహం తెలిసిన వాళ్ళు అలా ఉంటే ఎలా ఉంటుంది? తెలియని వాళ్ళ సంగతి వదిలేయండి. మరే తెలియని వాళ్ళ సంగతి వింటేనే, టీవీలో చూస్తేనే మనకు ఆ రోజంతా మనసంతా చేదు తిన్నట్టు ఉంటుంది. ఇంతకీ అది అపోహ ఆ పిల్లవాడది. అది అసలు నేను చెప్పొచ్చేది అపోహ. ఆ అపోహ పోగొట్టడానికి చాలా ప్రయత్నం. ఎందుకంటే నాకు అందరూ తెలుసు కనుక, కుటుంబం అంతా తెలుసు కనుక అపోహ పోగొట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ చూసేమవుతోంది, చిన్న తేడా వస్తే అది ఇదే అని అనుకుంటున్నారు. అది అంచేత చాలా తప్పమ్మా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్ప అని ఒక ప్రశ్నలో అడిగారు, పక్క చూపులు చూస్తే తప్ప అని. తప్పే అన్నమానం లేదు. ఎందుకంటే సనాతన ధర్మంలో ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు. ఈ మాట అనంగానే మీరు చాలా మంది అడుగుతారు, నా డెఫినెట్లీ దీనికి కామెంట్ బాక్స్ లో పెడతారు ఏమని, ఒక స్త్రీకి ఒక పురుషుడు వరకు బానే ఉందండి, ఒక స్త్రీకి ఒక పురుషుడికి ఒక స్త్రీ అన్నది సమాజంలో కనపట్టలేదు కదా అని. అంతే కదా. కాది కూడా తప్పే, సపోర్ట్ చేయటం లేదు, అది తప్పే. నిజంగా అలా వివాహితుడైనటువంటి వ్యక్తితో సంబంధం పెట్టుకుని ఆడదాన్ని కూడా ఒప్పుకోకూడదు. తప్పు కదా. ఆవిడది తప్పుంది, అతడిది తప్పుంది. అట్లాగే వివాహిత అయినటువంటి స్త్రీతో సంబంధం పెట్టుకున్న మగవాడిని క్షమించడానికి వీల్లేదు. ఇవన్నీ ఎక్స్క్యూజులు ఏమో అనిపిస్తుందమ్మా. నా భార్య పట్టించుకుంటలేదు, నా భర్త పట్టించుకోవట్లేదు. ఏమిటి పట్టించుకోవడం? నాకు అర్థం కాని విషయం పట్టించుకోవడం. ఎందుకు చెప్పాను కదా, నేను చెప్తున్నాను. ఒక ఇప్పుడు మాట కాదు, సుమారుగా 50 ఏళ్ల క్రితం తను అడగంగానే సినిమాకి రెడీ అయ్యి కూర్చుంటే వాళ్ళ అమ్మకి బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళినందువల్ల దూరంగా వచ్చేసినటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ లేడీ నాకు తెలుసు. నాకన్నా మీ అమ్మ ఎక్కువ అని. ఆ రోజు కాకపోతే సినిమా రేపు వెళ్ళొచ్చుగా. నా మాట కాదంటాడా? అమ్మ ఎక్కువ నాకన్నా. ఇలాంటి విషయాలు ఇలా ఎన్నున్నాయో. ఉదాహరణకి ఇది చెప్పదగిన విషయం గనక చెప్పా గానీ ఇలా నలుగురిలో చెప్పుకోలేని అంశాలు కూడా కొన్ని ఉంటాయిగా. పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటో తెలివిగల ఆడదైతే కనుక్కోవాలి. ప్రెషర్ ఉందా, ఆఫీస్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా, మెంటల్ ప్రెషర్ ఉందా, ఆరోగ్యంలో ఏమన్నా తేడా వచ్చిందా? ప్రస్తుతం మనం తినే ఆహారాల వల్ల రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. స్త్రీ పురుష సంబంధాలను చెడగొట్టగలిగిన ఆరోగ్యం చెడిపోయేవి కూడా ఉంటున్నాయి కదా. ప్రత్యేకంగా దానికోసం తయారైనటువంటి ఆహార పదార్థాలు మార్కెట్లోకి విచ్చలవిడిగా వచ్చేసాయి. మగవాళ్ళ మగతనాన్ని నిర్వీర్యం చేసేటటువంటి పదార్థాలు బాగా వచ్చేసాయి, పర్పస్ఫుల్ గా వచ్చాయి. అంటే భారతీయుల యొక్క వై క్రోమోజోమ్ని చంపేయాలనేటటువంటి ఒకనొక కుట్ర అలా వచ్చాయి. అందువల్ల అలాంటిది ఏదైనా ఉందా? కొంచెం ఆలోచించాలి కదా. ఆడవాళ్ల హార్మోన్లకి ఆలోచించి ఓర్చుకోగలిగిన శక్తి ఉంది, దాన్ని ఎందుకు ఉపయోగించుకోరు?
సో డీప్ గా అనాలిసిస్ చేసి ఇద్దరు రిలేషన్ లో ఇద్దరికి టైం ఇచ్చుకొని అప్పుడు ఏం చేయాలి ఎందుకు చేయాలి అని మీ వల్ల అవుతే ఓకే. కౌన్సిలింగ్ సెంటర్స్ లేదంటే పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక్క క్షణం ఆగలేము అనేటటువంటి ఆ రెస్ట్లెస్నెస్ ఉంది. ఆ రెస్ట్లెస్నెస్ కారణం అంతకన్నా ఇంకేం లేదు. తర్వాత పశ్చాత్తాపడి ఏం లాభం? మరి పశ్చాత్తాపడకుండా ఉంటారని నేను అనుకోను. డెఫినెట్ గా లైఫ్ లో పశ్చాత్తాపడతారు. ఎక్కడో ఒక పాయింట్ లో. వెంటనే కావచ్చు, కొన్నాళ్ళ తర్వాత కావచ్చు, పిల్లల ముందైనా తలంచుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అటువంటివి సగం తెచ్చుకోకుండా చచ్చిపోయినట్టే అసలు. చావడం బెటరు. అమ్మా. నేను కోపం తెచ్చుకోదు. పాపము శమించుగాక, అమంగళము అప్రతిమగాక, కానీ చచ్చిపోయిన వాళ్ళకన్నా అన్యాయం. అదే పిల్లల ముందైతే వాళ్ళేంచి పాపం పుణ్యం చేసుకుని ఎరిగారు కదా, ఆ సోల్ ఎప్పుడు బాధపడకూడదు. వాళ్ళ కంటికి వాళ్ళ కంట పడకుండానే చేద్దాం అనుకుంటారు. ఎప్పుడప్పుడు బయటపడదా? ఎంత తెలివిగా చేసినా ప్రపంచంలో ఏ నేరం కూడా పట్టుబడకుండా ఉండదు అని ఒక సిద్ధాంతం ఉంది. నేరానికి సంబంధించి అదే ఆ మదన పడడమే పెద్ద శిక్ష అమ్మా. ఎవ్వరికి కనబడకుండా, అందులో ముఖ్యంగా పిల్లలకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, లేదా భర్తకు తెలియకుండా, కుటుంబ సభ్యులకు తెలియకుండా అన్న ఏదైతే మదన ఉందో అక్కడే సగం అసలు నువ్వు అయిపోయింది. సగం అయిపోయింది. నీ ఎనర్జీ సగం వేస్ట్ అయిపోయింది. అక్కడ వేస్ట్ అయిపోయిన ఎనర్జీ నీ ఆయుర్దాయాన్ని తగ్గిస్తోంది, నీ సుఖాన్ని తగ్గిస్తోంది. పొందే సుఖం కన్నా పడుతున్న టెన్షన్ ఎక్కువ. ఏం లాభం? రెక్టిఫై చేసుకొని లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళిపోవడం, మియాకు బీవీ, బీవీకు మియా అనుకోవడం బెటర్. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే సమస్య ఉంటే వాళ్ళ దగ్గర చెప్పుకోవచ్చు, పరిష్కరిస్తారు. వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి మనస్కరించట్లేదు, ఇంకెవరినన్నా పెద్దవాళ్ళని అడగండి. అక్కడ దాకా వెళ్లే ఉద్దేశం కూడా లేదు. నేనింతే అనుకునేటటువంటి అభిప్రాయం ఉన్న వాళ్ళని మనం చెప్పగలిగేది లేదు. కొంచెం ఆలోచించుకోమని చెప్తున్నాం అంతే. డిస్కస్ చేయలేనంతగా నువ్వు మదనపడి ఇంకొక పక్క చూపులు చూసే బదులు బయటపడి అక్కడ సిగ్గొదిలేసి డిస్కస్ చేసి ఇద్దరం కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవడం అది బెటర్ కదమ్మా. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.